జాన్ గారిని కూడా పిలిచాను, చాలా కష్టపడ్డాను, ప్రయత్నం చేశాను, కానీ పాపం ఆయన కొంచెం మొహాట్ వస్తుందండి చాలా. అసలు తన భర్తకు లిప్ లాక్ కిస్ ఇస్తూ దానిని ఫోటో తీయించి వార్తల్లోకి ఎక్కారు. ఇది వరకు మొగుడు పెళ్ళమ్స్ షోస్ అట్లా వచ్చినాయి కదా, భరద్వాజ గారు కూడా ఫోన్ చేసి అడిగారు. మొహమాటం అన్నమాట. అప్పటికే ఆమె వయసు సుమారు 45 ఏళ్ల పైమాటే. లేటు వయసులో ఈ ఘాటు పనులేంటని నాడు హేమపై విమర్శలు వచ్చాయి. డ్రగ్స్ అనేది, డ్రగ్ మాఫియా అనేది చాలా డేంజరస్. ఈ డ్రగ్ మాఫియా వల్ల మొత్తం వరల్డ్ అంతా కొలాప్స్ అయిపోయే ప్రమాదం ఉంది. నటి హేమ ఈ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. కానీ అంతకుముందు హేమ చేసిన డ్రామా మామూలుగా లేదు. చెప్పేది వినండి, ఒక ఆడపిల్ల మీద వేయొచ్చా నిజ నిజాలు తెలుసుకోకుండా? ఇది ఎంత పెద్ద క్రైమ్. మేడం సార్, మేడం అంతే, దొరికినా దొరకనట్టు ఏం యాక్టింగ్ చేసిందో మహాతల్లి. కాదు కాదు, ఇంత చిన్న విషయం కాదు కదా డ్రగ్స్ అనేది. అది నా మీద పెట్టడం ఏంటి? అది తప్పే కదా. ఓవైపు పోలీసులు రేవ్ పార్టీలో ఉన్న ఆవిడే ఈవిడ అని పల్లగుద్ది చెప్తుంటే హేమక్క వినదే. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. హేమకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా డ్రగ్స్ టెస్ట్ లో హేమకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. హైదరాబాద్ లో చిల్ అయితే ప్రెస్ మీట్ పెట్టేదిగా, హైదరాబాద్ లో చిల్ అయితే మొత్తం అందరితో కూర్చొని హంగామా చేసేదిగా. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. నిజంగా హేమ అక్కడ లేకపోతే, ఆవిడ ఏది చెయ్యకపోతే ఈ పాటికి మీ స్టూడియో, నా ఇల్లు అన్ని బదిలిపోతాయి. ఇప్పుడు ప్రాపర్ గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? దీంట్లో నేను పులిహార కలుపుతారండి, కానీ ఆవిడ పులిహార కాకుండా ఈసారి బిర్యానీ కలిపారు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి దీంట్లో, ఓకే? అంటే ఇప్పుడు ఎక్కువ మంది బిర్యానీలు తింటున్నారు కాబట్టి దమ్ బిర్యానీ కలిపినారు. ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకే? అంటే కొద్దిగా అందులో మసాలా వేయొచ్చు కదా దమ్ బిర్యానీలో అయితే. పులిహారలో అయితే మనం మసాలా వేయలేము. నేను డ్రింక్ చేయనండి, కానీ నాకు పబ్స్కి వెళ్ళడం ఇష్టం, డాన్స్ చేయడం ఇష్టం, అల్లరి చేయడం ఇష్టం, గోల్ చేయడం ఇష్టం. మందు తాగుతారనేది అందరికీ తెలుసు. అందరూ కొంచెం మందు తాగుతారా?